అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. యోబు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమంలో వారి ద్వారా యోబు 15, 16, 17 అధ్యాయాలలో ప్రస్తావించబడిన ఎలీఫజు రెండవసారి యోబును సంధించట, యోబు ప్రత్యుత్తరము మరియు అతని దీనస్థితి, ఎలీఫజ్ సెకండ్ ఎన్కౌంటర్ విత్ జోబ్ అండ్ జోబ్స్ రిప్లై అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. దేవ సంస్కృతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. దేవ సంస్కృతి చేయు మాన జీవమాయే మోహా దేవుని పావన నామమును తీర్చుమా. నా యంతరంగములో వసించు నా సమస్తమా. జీవమాయే మోహా నీకు చేసిన మేలన్నరువాకు, నీవు చేసిన పాతకములను మన్నించు జంతువులేవియుండే కుండజేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధంగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవని బంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృపా నిలిచియుండును. యెహోవానికి తరమునాటి నెలకొండును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. యోబు గ్రంథం ధారావాహికంగా వింటున్నాం. మొదటి 14 అధ్యాయాలు చూసుకున్నాం. యోబుకు వచ్చిన శ్రమలు, యోబుకు వచ్చిన శోధనలు, పరలోకంలో జరిగిన సభకు ప్రతిఫలంగా యోబు శోధించబడతాడు. శోధించబడిన ఆ పిమ్మట తన 3 స్నేహితులు కావలసిన వారు వచ్చి ఆయనను మాట్లాడాలని ఆశపడి రకరకాలుగా ఆయనను అవమానించినట్టుగానే తెలుస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆదరణ పలుకులు లేవు. బిల్దదు, జోఫరు వీళ్ళు స్నేహితులు. తేమానీయుడైన ఎలీఫజు ఒక స్నేహితుడు, బిల్దదు, జోఫరు. వీళ్ళ 3 సంభాషణలు వింటూ కొంచెం దూరంగా ఉండి ఎలీహు అని అతను కూడా అందులో ప్రవేశం చేసి తను కూడా కొంత మాటలు చెప్తాడు. తన మాటలు ఒక దృష్టితో ఉన్నాయి. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంది.
యోబు శ్రమలు, యోబు తను తాను నిందించుకోవడం, ఎలీఫజు మాటలు, ఎలీఫజుకు యోబు ప్రత్యుత్తరము, దేవుని పట్ల తనకున్న అనుమానాలన్నీ తీర్చుకోవడం. ఇంతవరకు 14 అధ్యాయాలు నేర్చుకున్నాం. 14 అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్. అది ఎప్పుడూ పనికొచ్చే టెక్స్ట్. అది మనిషి ఏపాటి వాడు అనే ఫిలాసఫీ. జీవితము ఏపాటిది, జన్మ ఏపాటిది, గడ్డి పువ్వు వంటి వాడు కదా ఈ మనిషి. ఈ మనిషి మీద నా నాయన నీ ఆలోచన, నీ తీవ్రమైన కోపం అని దేవుడిని ప్రశ్నించినట్టుగా ఉంటుంది. యోబు గ్రంథం 15వ అధ్యాయం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా? తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. 14వ అధ్యాయం చూసుకున్నాం. 15వ అధ్యాయంలో తన మొదటి ఫ్రెండు ఎలీఫజు మాట్లాడుతున్నాడు. నీ మాటల్లో నీవు యథార్థుడు అని క్లెయిమ్ చేస్తున్నావు, నువ్వు నిరూపించుకోవాలనుకుంటున్నావు. ఇది వృద్ధ జ్ఞానము, ఇది తెలివిలేంది, అంటే ఈ జ్ఞానము ఎన్నికైంది కాదు అంటున్నాడు. ఎప్పుడైనా మనుషుల ఆలోచన ఎట్లుంటుందంటే, ఎదుటివారి జ్ఞానం జ్ఞానమే కాదు, నా జ్ఞానమే జ్ఞానము అంటే. అది దానికి సూచనగా ఇక్కడ ఎలీఫజు మాట్లాడుతున్నాడు. తూర్పు గాలి, ఇవన్నీ వేస్ట్ మాటలు, గాలికి పోయే మాటలు అంటున్నాడు. 4, 5 వచనాలు చూడండి. నీవు భయభక్తులు వ్యర్థం చేయించడం, నువ్వు భయం భక్తి ఉందని చెప్తూ ఆ భయాన్ని వేరే కోణంలో చూపిస్తున్నావు అంటున్నాడు. తర్వాత 5వ వచనం, నీ మాటల వల్ల నీ పాపం తెలియబడుతుంది. నీ మాటల్లోనే తెలుస్తుంది నువ్వు ఎంత పాపం చేసావో. నేను పాపిని అంటున్నావు కదా, కాబట్టి నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు అని చెప్తున్నాడు. తర్వాత 13 వచనాల్లో ప్రతి మాట శూలాల్లాగా మాట్లాడినట్టుగా. ఇంకొక మాట, అన్ని మాటలకు కొన్ని మాటలు మన హృదయానికి తగులుతాయి. 15వ వచనం చూద్దాం. ఆలోచించము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రం కాదు. ఆకాశం ఎంత నిర్మలంగా అనిపిస్తుంది కదా, అది కూడా ఆయన దృష్టికి పవిత్రం కాదు. అంటే నువ్వు ఏ పాటి వాడవు అని చెప్తున్నాడు అనమాట. 15వ అధ్యాయం 20 నుంచి 30 వరకు కూడా మంచి వచనాలు ఉన్నాయి. తన జీవిత కాలం అంతే దుష్టుడు బాధనందును, హింసకుని ఏర్పడిన సంవత్సరంలో వాడు బాధనందును. నువ్వు హింసకుడివి, నువ్వు తెలివిలేని వాడివి, తర్వాత నువ్వు దుష్టుడివి కాబట్టి ఇలాంటి శ్రమలు వచ్చినాయని 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. 20 నుంచి 30 వచనాల వరకు అవే మాటలున్నాయి. తర్వాత 30వ వచనంలో చాలా మంచి మాట ఉందండి. అగ్ని జ్వాల వారి లేత కొమ్ములను దహించును, దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. ఏంటంట, ఎలీఫజ్ మాటల్లో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను, నువ్వేమాత్రం పవిత్రుడు కావు, ఏమాత్రం కూడా నీ ఆలోచన మంచిది కాదు, నీ భక్తి ఎన్నదగింది కాదు, నీ మాటల్లోనే తెలుస్తుంది నువ్వు పాపివని అని శూలాలు లాంటి మాటలు. ఏ స్నేహితుడు కూడా తనను ఆదరించలేకపోయాడు. 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఎలీఫజ్ మాటలకు యోబు ప్రత్యుత్తరం ఉందండి. 17వ అధ్యాయంలో తన దీనస్థితిని చూపించుకున్నాడు. 18వ అధ్యాయంలో బిల్దదు సెకండ్ స్పీచ్, 8వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది, తర్వాత 18వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో బిల్దదు సెకండ్ స్పీచ్ అండి, రెండవసారి మాట్లాడడం. ఉపదేశం కాదండి, ఇది ఆయనను నిందించడమే. 20వ అధ్యాయంలో జోఫర్ యొక్క సెకండ్ స్పీచ్. ఈ గ్రంథం అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. స్నేహితులు మాట్లాడడం, దానికి అతను కౌంటర్ వేయడం అన్నమాట. 16వ అధ్యాయంలో యోబు ప్రత్యుత్తరం, నీ మాటలు నాకు తెలియనివి కావు. అప్పుడు యోబు గ్రంథం 16వ అధ్యాయం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇచ్చే మాటలు అనేకం నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా. యోబు అంటున్నాడు, మీరు ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడారు, మీరు ఎప్పుడు ఏం మాట మాట్లాడతారు అది నాకు ముందే తెలుసు. మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు. చాలాసార్లు మన హృదయానికి కూడా అట్లా తెలుస్తుంది, బాధ పెట్టడానికే మాట్లాడతారు కానీ ఆదరించడానికి మాట్లాడరు అంటున్నాడు అనమాట. తర్వాత నా స్థితిలో కనుక మీరుంటే ఎలా ఉండేది. 16 నుంచి మొదటి 2 వచనాల్లో చాలా చక్కటి మాటలు ఉన్నాయి. తర్వాత ఇంకొక మాట మాట్లాడతాడు, నా ప్లేస్లో ఉండి చూడండి, నా స్థితిలో ఉండి చూడండి, నా శ్రమలో ఉండి చూడండి, నేను ఎలా అనుభవిస్తున్నాను అంటున్నాడు అనమాట. తర్వాత నా ప్లేస్లో ఉంటే మీ బాధలు ఏంటో తెలిసేది. 4వ వచనం చూద్దాం. 4వ వచనంలో ఏంటి, నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చు. ఏంటంటే ఒకవేళ మీరు నా స్థితిలో ఉంటే నేను మీకంటే ఎక్కువగానే మిమ్మల్ని ఆదరించేవాడిని, మాట్లాడేవాడిని అంటున్నాడు. తర్వాత ఇంకొక 9వ వచనం, ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను, ఆయన నా మీద పండు కొరుకుతాడు. ఎవరు? దేవుడు. దేవుడు కోపము చేత నా మీద మండి ఉన్నాడు, నన్ను పట్టుకున్నాడు. ఆయనకు తెలియదు ఇట్లా హెవెన్లో సాతానుడు వచ్చి సాతానుడిని దేవుడే పిలిచాడని, దేవుడే పర్మిషన్ ఇచ్చాడని యోబుకు తెలియక ఇలా మాట్లాడుతున్నాడు. తర్వాత
11వ వచనం. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ముంచున్నాడు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పచెప్పాడంటే ఎవరు శ్రమ పెడుతున్నారు? ఆ స్నేహితులు అందరూ శ్రమ పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఉద్దేశించే అంటున్నాడు. తర్వాత ఇంకొక వచనం, 21వ వచనం. నరపుత్రుని విషయమై వారి స్నేహితులతో వాచ్యమాడవాలని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచున్నాను. కన్నీళ్లు మామూలు కదండి, ప్రవాహంలాగా ఏడుస్తున్నాను నేను అంటున్నాడు అనమాట. తర్వాత 22వ వచనం. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్తాను. ఒకవేళ ఈ శ్రమ ఇలాగే ఉంటే నేను తిరిగి రాని స్థలానికి వెళ్ళిపోతా అంటే నేను చనిపోతానని చెప్తున్నాడు. 15వ అధ్యాయంలో తేమానుడైన ఎలీఫజు మాటలు, ఆ మాటలు ఆయనను గాయపరిచేటిగా ఉంటే 16వ అధ్యాయంలో ఆయన యోబు ప్రత్యుత్తరం ఇస్తూ చెప్తున్నాడు అనమాట. ఈ మాటలు నాకు తెలియనివి కావు, మీరు నా ప్లేస్లో ఉంటే, నా శ్రమలో ఉంటే కనుక మీకు తెలిసేవి. ఎవరమైనా మనం అంటాం, మీకేం తెలుసండి, అనుభవిస్తే తెలుస్తుంది, మీరు ఆ మాటల గుండా వెళ్తే తెలుస్తుంది అనే మాట మనకు వస్తుంది. ఇది 15, 16. 17వ అధ్యాయంలో చూడండి ఏంటి ఆయన దీనస్థితి. ఎవరి దీనస్థితి? యోబు దీనస్థితి. నా ప్రాణం సమసిపోయేను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తం సిద్ధమైనది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించే వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నాయి. ఇది దీనస్థితి అనమాట. ఇన్నోసెంట్గా డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఆయన ఇన్నోసెంట్ అని చెప్తున్నాడు మొదటి 5 వచనాల్లో. తర్వాత లాస్ట్ లైన్లో 14వ వచనంలో చాలా బాగుంటుందండి. మొదటి 5 వచనాలు చూసుకుందాం. నా ప్రాణము సమసిపోయిన, నా దినములు తీరను. నా దినాలన్నీ అయిపోయినాయి అయ్యా, నాకు బ్రతకడానికి దినము లేదు, నాకు ఆశ లేదు, ఆసక్తి లేదు, తర్వాత ఏ హోప్ కూడా నాకు లేదు, సమాధి నా కొరకు సిద్ధమైంది. ఎందుకంటే ఈ మాటలు నాకు వచ్చిన బాధ ఒక ఎత్తు, మీరు మాట్లాడే మాటలకు ఎత్తు, లోపల నుంచి గాయం, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, ఆ సమస్యకు పరిష్కారం తెలియక కూడా నేను సతమతం అయిపోతున్నాను. వారు పుట్టించు వివాదములు నా కళ్ళ ఎదురుగా ఉన్నవి, ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తం అంతటా నీవే పూడ్చపడము. కాబట్టి నా నిమిత్తం నువ్వే మాట్లాడు, నువ్వే జవాబు చెప్పుకో అంటుండ అనమాట. కాబట్టి 5వ వచనం చూద్దాం. ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చినో వాని పిల్లలు కన్నులు క్షీణించును. అంటే ఇక్కడ స్నేహితుల బిహేవియర్ని బట్టి మాట మాట్లాడుతున్నాడండి. చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది ఆయన దీనస్థితి చెప్పుడు. నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని ఏడుస్తూ చెప్తున్నాడు. 6వ వచనం చూద్దాం. ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదంగా చేసినాడు. యోబు చూడు, ఒక బ్రతుకు బతికాడు, ఒక వెలుగు వెలిగాడు, ఇప్పుడు ఇలా అయిందని మాట్లాడడానికి ఒక అవకాశము ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి 14వ వచనంలో చాలా మంచి మాట ఉంటుంది. నీవు నా తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలివని పురుగుతోను నేను మనవి చేస్తున్నాను. గోతిలో దిగిపోయినట్టు ఉంది కాబట్టి గోతితో అంటున్నట్ట, నువ్వు నా తండ్రివి, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా, నీవు నా తల్లివి చెల్లెవని పురుగుతున్నాడు. పురుగు కంటే అధ్వానం ఏమిటి? పురుగు పాకుతుంది, పురుగుకు మట్టి అంటేనే తెలియదు, బురద అంటేనే తెలియదు, దానికి పైన ఏమైనా దాడి చేసినా తెలియదు అనమాట. అలాంటి పరిస్థితులు నేను ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియా సహోదరుడు, యోబు గ్రంథం చాలా మంచి పాఠాలు నేర్పిస్తుంది, మన జీవితానికి చాలా చేరువగా ఉంటుంది. 15వ అధ్యాయంలో తేమానుడైన ఎలీఫజు మాటలు, 16వ అధ్యాయంలో కౌంటర్ యోబుది, 17వ అధ్యాయంలో తన దీనస్థితిని చెప్పుకుంటాడు. ఈ విధంగానే మనము ఈ గ్రంథంలో ధారావాహికంగా అధ్యాయాల వారీగా నేర్చుకుందాం. మీ జీవితానికి ఏది అన్వయిస్తుందో దాన్ని తీసుకొని, వాక్యము ఎంత మధురమైందంటే వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం నేరస్థాపన చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి చేరువయ్యే కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.